ఈరోజు ఎక్స్-సీఎం గారు ఈ మృతుడి కుటుంబ సభ్యుల నివాసం వద్దకు రావడం జరుగుతుందండి. ఆ నివాసం ఏదైతే ఉందో అది చాలా నేరో స్ట్రిప్‌లో ఉంది ఆ ప్లేస్. అలాగే దానికి వెళ్తున్నటువంటి ఎన్ రూట్ కూడా చాలా కంజెస్టెడ్‌గా ఉంది. సో, దానికి అనుగుణంగా మనం ఎంతవరకు అకామిడేట్ చేయగలుగుతామో అక్కడ వాళ్ళందరినీ కూడా మనం అకామిడేట్ చేయగలుగుతాము. మిగిలిన వాళ్ళందరూ కూడా పోలీసు వారితో సహకరించి తర్వాత ఎక్స్-సీఎం గారు వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ ఆ కుటుంబానికి వాళ్ళ తాలూకా సానుభూతిని తెలియజేయవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ చూస్తే కూడా 144 కూడా ఉంది కాబట్టి తర్వాత వాళ్ళ అవకాశాన్ని వినియోగించమని అనుకుంటున్నాను. ఎవరిని ఎక్కడ ఆపడం అయితే మాత్రం ఎక్కడ లేదు. ఓన్లీ ఆ ప్లేస్కి ఉన్నటువంటి కన్స్ట్రైంట్స్ వల్ల అక్కడ వెళితే తర్వాత మళ్ళీ వాటిని ప్రాపర్గా అలౌ చేసే అవకాశం లేదు కాబట్టి అకామిడేట్ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి అది గమనించి అందరూ కూడా పోలీసు వారితో సహకరించాలి. తప్పించి ఎవరిని ఎక్కడ ఆపడం అనేది అలాగే మిగతా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే సో అది ఒక ఆ కుటుంబాన్ని చూడడం కోసం ఇస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని జరగడం జరుగుతుంది. దానికి కూడా అందరూ కూడా శాంతియుతంగా సహకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. నాయకులందరికీ కూడా దీన్ని తెలియజేస్తున్నాం. ప్రజలకు మరొకసారి 144 అమల్లో ఉంది కాబట్టి అన్నెసరీగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగజేయకండి. అలాగే రోడ్ల మీద కూడా రోజు ఉన్నటువంటి మిగతా సామాన్య జనం ఎవరైతే ఉన్నారో మీ మీ పనులను మీరు ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఎటువంటి ఆంక్షలు కానీ అవి కానీ ఎక్కడ కూడా పెట్టడం లేదు. ఓన్లీ ఫ్రీ ప్యాసేజ్ అక్కడ ఏదైతే ఉందో దానికోసం మాత్రమే మనం రెగ్యులేషన్స్ తీసుకుంటున్నాము. ఆ రెగ్యులేషన్స్ అందరూ గమనించాల్సిందిగా ఈ 144 మాత్రం గమనించాలని చెప్తాను. ఈ కేసులో రీసెంట్గా 17వ తేదీ రాత్రి 8-8:30 మధ్యలో జరిగినటువంటి రషీద్ హత్య నేపథ్యంలో వినుకొండ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యి లా అండ్ ఆర్డర్‌కి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు వారు వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమలు చేయడం జరిగింది. పబ్లిక్ దీన్ని అర్థం చేసుకుని ఆ కుటుంబానికి మనశ్శాంతి కలిగించాలంటే, ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయాలంటే మనం అనవసరంగా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా ఉండాలి. ప్లస్ వాళ్ళ సంతాపాన్ని తెలియజేసే విధంగా పబ్లిక్ బయట తిరగడానికి కానీ పట్టణంలోకి రావడానికి కానీ అనుమతి లేదు. పోలీసు 144 సెక్షన్ ప్రకారం దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్లస్ దీంట్లో ఏంటంటే ఈ హత్య అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ కక్షల వల్ల, వ్యక్తిగత కక్షల వల్ల జరిగినటువంటిది కానీ ఇది 2 పార్టీలకు సంబంధించినటువంటిది కాదు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగినటువంటి కానీ ఆ ఇద్దరు కుటుంబాల మధ్యనే చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పార్టీ రంగు అనవసరంగా ములివేసి దాన్ని రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా ఏ పార్టీ కార్యకర్తలైనా కానీ దాన్ని అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలి. పట్టణంలోకి అనుమతి లేదు, పబ్లిక్ గ్యాదరింగ్ అవ్వడానికి లేదు. 144 సెక్షన్ ఉల్లంఘిస్తే మాత్రం పోలీసు వారు తగు చట్టరీత్యా చర్యలు తీసుకుని డిసీజ్ కుటుంబానికి సంతాపాన్ని తెలియచేయండి, అది బాగానే ఉంటుంది. అంతేగాని పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ న్యూసెన్స్ చేయడానికి